రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రోడ్ల నిర్మాణానికి ఏవైనా ఆటంకాలు ఉంటే వాటిని తొలగిస్తామని తనను కలిసిన నేషనల్ హైవే అథారిటీ అధికారులకు స్పష్టం చేశారు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సహకరించాలన్నారు. హైదరాబాద్ మన్నెగూడ రహదారి పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు. కాంట్రాక్టు సంస్థతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలన్నారు. అయితే రోడ్ల నిర్మాణంలో భూసేకరణతో పాటు తలెత్తుతున్న పలు ఇబ్బందులను ఎన్హెచ్ఏ అధికారులను వివరించారు. దీంతో ఈ సమస్యల పరిష్కారానికి రేపు సెక్రటరియట్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు సీఎం. ఇందులో రహదారుల నిర్మాణం జరిగే జిల్లాల కలెక్టర్లు, అటవీశాఖ అధికారులు పాల్గొంటారని చెప్పారు. ఆయా సమస్యలపై చర్చించి అక్కడే సమస్యలను పరిష్కరించుకుందామని ఎన్హెచ్ఏ అధికారులకు సూచించారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు వెంటనే మొదలు పెట్టాలన్నారు సీఎం రేవంత్. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన భారత్ మాల పథకంలో RRRను చేపట్టాలని ప్రధాని మోదీకి ఇటీవల విజ్ఞప్తి చేసిన విషయాన్ని వారికి గుర్తు చేశారు. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్డు మధ్యలో 12 రేడియల్ రోడ్లు వస్తాయని చెప్పారు. వాటి మధ్య పలు క్లస్టర్లు, శాటిలైట్ టౌన్షిప్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణకు తీర ప్రాంతం లేనందున డ్రై పోర్టు ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకోసం బందరు పోర్టు అనుసంధానించేలా హైస్పీడ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ కల్వకుర్తి జాతీయ రహదారి పనులు మొదలు పెట్టాలన్నారు. వ్యూహాత్మకంగా కీలకమైన ఈ రహదారితో తిరుపతికి 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే వారికి సౌకర్యంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో రహదారుల నిర్మాణం పైన ప్రతి వారం తనకు నివేదిక ఇవ్వాలని సీఎంఓ కార్యదర్శి షోనవాజ్ కాసింను ముఖ్యమంత్రి ఆదేశించారు.